ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి నిన్నటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆలయం వద్ద ఉన్నాము. ఆ ఆలయంలో నిర్వహణ మొత్తం కూడా ఆలయాన్ని కట్టించినటువంటి హరిముకుంద పాండా గారు ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు ఇంతవరకు కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన బయటకు వచ్చారు. ఆయన ఆ ఇంటి బయటనే కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. ఆయన అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి నేనేం చేయగలను, గుడి అయితే కట్టానని చెప్తున్నారు. సార్ నిన్న 10 గంటలు 11 గంటల మధ్యలో అంత తొక్కిసలాట జరుగుతుందని మీరు ఊహించగలిగారా? అసలు ఏంటి? నేను ఏంటి ఊహించలేదయ్యా. నేను పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఏంటి ఇవ్వలేదు. నేనే అక్కడ ఉండి లైన్ వెళ్ళాలంటే వెళ్ళేవాడు, మళ్ళీ అటు నుంచి వస్తే ప్రసాదం తిని వెళ్ళేవాడు. అమ్మ కట్టమంటే మీరు గుడి కట్టారు, ఇప్పుడు తీరా చూస్తే ఇలాంటి ఘటన జరుగుతుందని మనం అనుకోలేదయ్యా. మనం అలా జరుగుతుంది అనుకోలేదు, జరిగింది. మనం ఏంటి చేస్తాం చెప్పు, మనం ఏంటి చేస్తాం అయ్యా. అది అలా జరిగింది, మన చేత ఏంటి ఉంది. ఇప్పుడు ప్రతిసారి కూడా 1500 2000 మంది వచ్చారు. నిన్న ఇంత ఏకాదశి ఎక్కువ మంది వస్తారని ఊహించలేదా? అయ్యా నీకు నీకు 95 సంవత్సరాలు అయితే అప్పుడు నువ్వేటి ఊహిస్తావు నాకు చెప్పు. ఇప్పుడు అంత తొక్కిసలాట అయినప్పుడైనా పోలీసులకు చెప్పలేదు అంటున్నారు. పోలీసు చెప్పలేదు. ఎవరు అబద్ధాలు ఎందుకు చెప్తావు అయ్యా? ఎవరు పోలీసులు చెప్పలేదు, ఎవరు రమ్మనలేదు. నాకు ధైర్యం, నేను నా అమ్మ ధైర్యం కూకొని ఒకళ్ళు వెళ్ళండి. అవును, మీకు ధైర్యం, మీరు చెప్పిన మాట వింటారు అనుకున్నారు. 2000 మంది వచ్చారు, తొక్కిసలాట ఇంతమంది చనిపోయారు. ఇప్పుడు కేసులు తగువులు నా మీద కేసు పెట్టు, నా మీద కేసు పెట్టు. హరిముకుంద పండాన్ని పెట్టువయ్యా నా మీద. ఎలా కేసు పెట్టు, ఎవరిదా? చంద్రబాబు నాయుడు దగ్గర, మోడీ దగ్గర ఎలా పెట్టు. కేసు పెడతాడట, ఎవర్రా కేసు పెడతాడు? పబ్లిక్ దేవుడి దర్శనం వస్తే ఒక్కసారి నిలిపొచ్చారు, అలాగైపోతే నేను నడిచేస్తాను. ఈ ఘటన పైన నా మీద ఏముంటుంది? నేనైతే దర్శనంకి వచ్చాను, దర్శనాలకి అన్ని ఏర్పాట్లు చేశాను, ఇంతమంది వస్తారని నేనైతే ఊహించలేదని అయితే హరిముకుంద పండా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం కేసు పెడతారో పెట్టనియండి, నా మీద అయితే ఆ కేసు పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే నేను హెల్ప్ చేయాలనుకున్నాను, నేను నా కంట్రోల్లో ఉంటుందని కూడా నేను ఊహించలేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇదంతా చారిటీగా ఆయన నిర్మిస్తున్నారు. ₹1 కూడా ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోలేదు. మరోవైపు ఏదైతే ఇక్కడ కూడా హుండీ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఏదైతే దర్శన భాగ్యం కల్పించాలని ఒక ఆలయాన్ని మంచి సదుద్దేశంతో నిర్మించారు. దీన్ని ఊహించలేదు ఇంతమంది క్రౌడ్ వస్తుందనే విషయాన్ని అయితే హరిముకుంద పండా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.